దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే ఈ పుస్తకాన్ని మనకు అందించిన రచయిత శంకరభట్టు. శ్రీపాద శ్రీవల్లభుల వారితో ఆయన ఉన్న కాలంలో ఆయనతో పాటు కలిసి జీవించి శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహంచే మనకి శ్రీపాదుల వారి లీలలను ఈ పుస్తకం రూపంలో అందించారు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చాప్టర్ నెంబర్ 1. చరితామృత రచయిత శంకరభట్టు. వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీ దేవతా గణములకు ప్రణమాంజులు సమర్పించి శ్రీమద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతారణ అంటే శ్రీపాద శ్రీవల్లభులు వైభవంను వర్ణించదలిచాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశం నందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా పండిత వర్ణులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము. దైవాజ్ఞ వారి దివ్యాశీస్సుల వలననే సర్వజనులను వినయపూర్వకంగా తెలియజేసుకొనుచున్నాను. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భరద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలి పింఛముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసితిని. ఒకానొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని. పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచూ, శంకర, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురూపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థకము పొందుము. ఇక్కడ మనకి కురూపురం అంటే కురుంగడ్డ. ఇది మన హైదరాబాద్కి 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని చెప్పాను. నేను అంబ అనుగ్రహం పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమును వచ్చి తిని. శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక మొక్క జారి కింద పడిందనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశములు సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకును పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్ట రేఖ బాగుండిన ఎడల ఏ మహాపురుషుడినైనా దర్శింపలేకపోవుదనా అని ఆ గుహల యందు చూచుచుంటిని. ఒక గుహద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినవి. భయవిహ్వలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయు ఒక్కసారిగా
శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయన నీవు ధన్యుడువు. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించారని, మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభ దర్శన భాగ్యము కలుగును. ఈ గుహద్వారము వద్ద ఉన్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను. అంతటా నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించితిని. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారము చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయు ప్రతిధ్వనించినది. సుశ్రావ్యమైన శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీయు విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయాను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములు, కొన్ని మధుర పదార్థములు, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థాలను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞయాగాది సత్కర్మలన్నీయు లుప్తమైపోచున్నవి, అంటే తగ్గిపోచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవంను విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించునను మానవుడు మనుజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్నా అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను యజ్ఞమును చేసితిని. యజ్ఞమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూసితివి. యజ్ఞఫలముగా నీకు త్రిదత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభయోగ్యము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయు ఒక్కసారిగా ఫలితనివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడును గాను, యోగిని కాను, సాధకుడును కాను, అల్పజ్ఞుడును. నా యందు పరిపూర్ణ కటాక్షము నుంచి నాకు గల సందేహములు నివృత్తి చేయవలసిందని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించిరి. అంతటా నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురోపురం పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్రరూపంలోనున్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరమొసంగి నన్ను ధన్యులు చేయవలసిందని ప్రార్థించితిని. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయన, ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిక ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమసుంట అయ్యను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయలేకపోయాను. రాఘేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను.
తల్లిదండ్రులు అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయముల యందు మహాతపస్సులు ఉందురనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుటకును తప్ప ఎవరునూ అతనిని పిలవకపోవటం వలన అతనిలో ఆత్మన్యూన్యత భావం ఏర్పడెను. ఒకానొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకు దిగి వచ్చుచుండెను. వాని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకు నాకు రుణానుబంధము కలదు. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను. మార్గమధ్యమున అతనికి ఆయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతడిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరింపసాగెను. అతడు తన సంచారములో ఊర్వశీ కుండలమును పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను. అదే సమయమందు ఆ ప్రాంతమునకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీ కుండమునకు పుణ్యస్నానము చేయు నిమిత్తము వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసిందని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క జన్మార్జిత పుణ్యస్వరూపము. ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితివి. ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవ, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నా యందు అనుగ్రహం ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవిసృకాటక చైనము అను గొప్ప యజ్ఞము శ్రీ పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన వరం ప్రకారము భారద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లు సవిసృకాటక శయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లును పైంద్య బ్రాహ్మణమునందు చెప్పబడినది. దేశమునందలి ఇతర భాగములందు లుత్తములైనను కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామమునందు పైంగా బ్రాహ్మణమును సాంద్రసింధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి. కలియుగం అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపంలో వచ్చెదరు. అనేక జన్మలలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితమునివ్వని ఆరంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమునందైనను ఏ కాలమునందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపములలో దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యము ఇచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మము బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీపై కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార్ బాబాజీ దర్శనార్థం పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చేదను. మీకు నిర్ణయించబడిన గుహలో క్రియాయోగము అభ్యసించుము. ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి
సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. రాఘవేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చునెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కానీ అతనికి అవగతం కాలేదు. అతడు ఇట్లా ఆలోచించసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేవారు. నా యొక్క గురు బంధువులందరూ వ్యాఘ్రాజనముపై కూర్చుని ధ్యానం చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభము చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలను. పైగా గురువులు ఆత్మజ్ఞానం కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వీకీయమని కదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమునే. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలమును ఇట్టే గడిచిపోయాను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించరి. వ్యాఘ్రేశ్వర శర్మ గుహ వద్దకు వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను, అంటే పులి ఉండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయుట వలన ఆ వ్యాఘ్ర రూపమును పొందెనని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకు ఆత్మశుద్ధికి సంతసించిరి. వారిని ఆశీర్వదించి ఓంకారము నేర్పిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లివేయమనిరి. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోనే కురూపుర సమీపమునకు చేరుకునను. కురూపురమునకు చేరుకునవలనన్న జలమార్గమున పోవలను. అప్పుడు కురూపురమునందు తన భక్తజన సందోహముతోనున్న శ్రీవల్లభుడు వారితో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదనని పలుకుచూ కాంతిమయ శరీరంతో నీటిపై నడవసాగిరి. శ్రీవల్లభుల వారు అట్లు నీటిపై నడుచున్నప్పుడు వారి అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండెను. వారు ఈవలి ఒడ్డుకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీవల్లభుల వారి దివ్య చరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తేలియాడుచు కురూపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి. దత్త పురాణమును అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమును ధరించగా ఆ వ్యాఘ్రముపై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురూపురం చేరి వ్యాఘ్రము నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు వెడలెను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకునవలసిందని ప్రార్థించెను. అందులకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు, నాయనా వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడవై పహిల్వానులా ఉంటివి. ఆ జన్మలో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలు చేయుచుంటివి. నీవు
మనుష్య జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించడం వలన కాలకర్మ కారణ వశమున అనేక జన్మములో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయు హరింపచేసితిని. చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపం సిద్ధించున్నట్లు వరము అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమే తపమాచరించు అనేక సిద్ధపురుషులు దర్శనాశీస్సులు నీవు పొందేదవు. యోగ మార్గమును నీవు ఉన్నతుడవై ప్రకాశించదువుగాక అని ఆశీర్వదించిరి. శంకరభట్టు ఇంతకు పూర్వము చూచిన సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుణ్ణి. అతడు హిమాలయముల యందుండును మహాయోగులు జన సంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా అతడు వ్యాఘ్ర రూపమున కావలి కాయుచుండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకున్నటకు భావప్రసార రూపమున వీలుండును. వారు తమ నిలవల నుండి బయటకు రావలసిన అవసరము కానీ వార్తాహరులు అవసరము కానీ లేదు. కానీ వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకుందురు. ఇదంతయు శ్రీ దత్తప్రభువు లీల. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. Thank you for watching this video. చాప్టర్ నెంబర్ 2 శంకరభట్టునకు శ్రీ సిద్ధ యోగేంద్ర దర్శనం. దీన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.